ఫ్రెండ్స్, ఇవాళ మనం నో మోర్ బెట్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అయినా వాడు అలాగే అంటాడు కానీ మీరు పట్టించుకోమాకండి. పేరు మాత్రం నో బెట్స్ అనే పెట్టుకున్నాడు, కానీ సినిమాలో బిట్లు తప్ప అదే బెట్స్ తప్ప ఇంకేముండవు. మూవీ స్టార్ట్ అవగానే మనకి ప్యాన్ గాడిని చూపిస్తాడు. ఈడే ప్యాన్. మన ప్యాన్ గాడి కంపెనీ కోసం కాయా కష్టం చేసి కాయలు పగలగొట్టుకునేదాకా పనిచేసాడు. అయితే ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచో ఉన్నాడు కదా, ఈ కంపెనీ సీఈఓ. ఇక్కడ ఎక్కి ఈ కంపెనీ కాబోయే నెక్స్ట్ మేనేజర్ ని అనౌన్స్ అయిపోతున్నాడు. మన ప్యాన్ గాడేమో ఇన్ని రోజులు వాడు చేసిన కాయా కష్టానికి ఏదో ఒక పండు దొరకపోదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సీఈఓ గాడేమో మన ప్యాన్ గాడిని కాకుండా సీఈఓకి కొత్త ఫ్రెండ్ ఎవడో ఉంటే ఆ ఫ్రెండ్ గాడిని ఈ కంపెనీకి మేనేజర్ చేసేస్తాడు. అంతే పాప మన ప్యాన్ గాడికి ఒళ్ళు మండిపోద్ది. నేను ఇక్కడ కొండకాయగాలాగా ఇంత పని చేస్తుంటే ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన వాడి ఫ్రెండ్ గాడిని మేనేజర్ చేస్తాడా అని చెప్పి ఒళ్ళు మండిపోయి మనోడు అక్కడికక్కడే రిజైన్ చేసేసి ఆ కంపెనీ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ అంటే ఆ సీఈఓ గాడిలా ఉండాలి. నాకు ఉన్నది ఆ తవలో. అయితే మన ప్యాన్ గాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనమాట. ఇటు కాలేజ్ లో ఉన్నప్పటి నుంచే రికార్డు మీద రికార్డులు, గోల్డ్ మెడల్ అన్ని ఇడివే. మనోడు వెబ్సైట్లు, యాప్లు, హ్యాకింగ్ వెబ్సైట్లు ఇవన్నీ తయారు చేయడంలో బాగా సిద్ధహస్తుడు. ఏదైతే నేను జాబ్ ఓడబెక్కున్నాడు కదా, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జాబులకు అప్లై చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక ఆన్లైన్ గేమింగ్ కంపెనీ వాళ్ళు మనోడికి ఉద్యోగం ఇస్తారు. సో ఆ కంపెనీకి అదే కంపెనీ వాళ్ళ బస్సు ఎక్కి పోతూ ఉంటాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళని చూస్తే అక్కడున్న ప్రతి ఒక్కడికి అదే కంపెనీలో కొత్తగా ఉద్యోగం వచ్చి ఉంటది. అచ్చ మనోడికి వచ్చినట్టే. అందరూ బాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నారు కదా, సొంత ఎంప్లాయీలు. మరి మన ప్యాన్ గాడికి స్కిల్స్ బానే ఉన్నాయి కానీ అంతకంటే మొహమాటం కొంచెం ఎక్కువ. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు మనం ఏం అడుగుతాంలే కానీ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు అన్ని హ్యాక్ చేసి పడేసి ఆ ఎంప్లాయీస్ అందరి యొక్క ఇన్ఫర్మేషన్ ని ల్యాప్టాప్ లోనే చూసేస్తూ ఉంటాడు. అంటే మన ప్యాన్ గడి ఈ విధంగా తోపుతూగాడు అని చెప్పి చెప్తున్నారు లేండి. అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఈ కంపెనీకి వెళ్ళాలంటే కంబోడియా అనే ప్లేస్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్యలో వీళ్ళందరూ ఒక ప్లేన్ చేంజ్ చేయాల్సింది ఉంది. ఆ చేంజ్ అవ్వాల్సిన ప్లేన్ లేట్ అవడం వల్ల వీళ్ళందరూ కలిసి అక్కడే కొంచెం సేపు ఉండాల్సి వచ్చింది. దాంతో ఈ కంపెనీ వాళ్ళు ఎలా ఖాళీ ఉంది కదా, అందరూ కలిసి హ్యాపీగా ఊరంతా తిరగండి, ఊరు చూడండి అని చెప్పి తిప్పి చూపిస్తా ఉంటాడు. డబ్బులంతా మాదే, ఎంతైనా ఖర్చు పెట్టుకోండి అని చెప్పి. ఇంకా ఎంప్లాయీస్ అంతా మేము కంపెనీలో జాయిన్ అవ్వకముందే ఇంత బాగా చూసుకుంటుంది ఏందని చెప్పి తెగ దిగుతా ఉంటారు. ఏదో వెకేషన్ కి వచ్చామన్నట్టు. ప్యాన్ గారు కూడా ఇదే మనతో పాటు ఊళ్ళో పడి దిగుతా ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఈ నీటి ఎనుగాళ్ళు అలా వచ్చేసి రాడ్లు పట్టుకుని ఇలా మీద పడిపోయి ఒక్కొక్కరిని దంచి దంచి కొట్టిపడేసి వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళందరినీ కిడ్నాప్ చేసేసి పెద్ద పాడుపడ్డ ఇల్లు ఇదేదో ఉంటే అక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక్కడే మనం ఈ లూ గాడిని చూస్తాం. ఈడే లూ. వీళ్ళందరినీ కిడ్నాప్ చేసింది ఈడే లూ. ఈ లూ గాడు మొత్తానికి హెడ్ లేండి. వెంటనే వీడు రాగానే వాళ్ళ కొత్త ఎంప్లాయీలందరికీ సారీ చెప్తాడు. నేను మా ఎదల్ని ఓన్లీ కిడ్నాప్ చేసే తీసుకున్నాడు అని చెప్పాను. వీళ్ళని చూస్తే వీళ్ళేమో మిమ్మల్ని కొట్టి మరీ తీసుకొని వచ్చారు, అందుకే సారీ చెప్తాడు. ఇప్పుడు ఈ లూ గాడు అందరినీ వీడితో పాటు తీసుకుని వెళ్తాడు లోపలికి. ఇప్పుడు ఇదేం ఆఫీస్ కాదు కదా, నో నేను రాను అని చెప్పడానికి. ఆ బొక్కలే ఆఫీస్ అయితే మాత్రం నో రాను అని అంత ఈజీగా చెప్పలేండి. లూ గాడు తీసుకొని పోతూ వాళ్ళ ఎంప్లాయీస్ ని, ఆఫీస్ ని అన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడే మనం బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మైనింగ్, బిట్ కాయిన్లు, ఇక్కడ అన్ని రకాలుగా ఆన్లైన్ లో ఉన్న గబ్బు పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని లూ గాడు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ గా చూపిస్తూ తీసుకొని పోతూ ఉంటాడు. ఇక్కడ ఈ కింద చేసే వాళ్ళందరూ కూలి పనులే చేస్తుంటారు అనమాట. కష్టపడిని పట్టుకోవడం, వాళ్ళని మాయ చేయడం, మాయగా మాట్లాడడం, డబ్బులు ఆగడం. ఇప్పుడు చూపించిన డిపార్ట్మెంట్ అంతా ఈ పనులు చేస్తూ ఉంటది. ఈ పైన చూపిస్తున్న ఈ డిపార్ట్మెంట్ అంతా వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అనమాట. హ్యాకింగ్ లు, సాఫ్ట్వేర్ డెవలప్ లో ఇవంతా అదే గ్యాంబ్లింగ్ లో పాటుగానే. ఈ పై డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి డబ్బులు మాత్రం బేబత్సంగా దొరుకుతాయి. బయట ఉద్యోగాలు యాడ్ చేసినంత దొరకవు, కానీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న ఏ ఎంప్లాయ్ అయినా ఫోన్ మాట్లాడకూడదు, చెప్పిన మాట వినాలి, ఏం చెప్తే అది చెయ్యాలి. లాస్ట్ గా ఇప్పుడు వీళ్ళందరినీ ఒక స్పెషల్ గదిలోకి తీసుకొని పోతారు. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇక్కడ ఓన్లీ అందమైన అమ్మాయిలే ఫుల్ గా ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ పోకర్ గేమ్స్ అలాంటివన్నీ, కార్డ్స్ గేమ్స్ అన్ని ఉంటాయి కదా, ఈ గేమ్స్ ని ప్లే చేస్తూ ఉంటారు కస్టమర్ల చేత. అయితే ఇప్పుడు ఎన్ని రకాల గ్యాంబ్లింగ్ ఉంటాయో తెలుసు కదా, అన్ని రకాలు ఇక్కడ జరుగుతాయి. మన ప్యాన్ గడి ఇవన్నీ చూసాక అసలు ఏంటి పనులు, ఇలాంటి పనులు కూడా చేస్తారా, మనం ఇవన్నీ చేయకూడదు. ఇలాగే తోటి ఎంప్లాయీస్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పి వాళ్ళతో మాట్లాడి అబ్బాయి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి ఈ పనిలో, ఐఎమ్ కంప్లీట్లీ నాట్ ఇంట్రెస్టెడ్, నేను ఎప్పుడు దేశ సేవ కార్యక్రమాల్లోనే ఉంటాను, సో ఈ కంపెనీలో పని చేయలేను, సో నాకు ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తాడు. తర్వాత జరిగేది తెలిసిందే కదా, మనోడు కాళ్ళు కొట్టేసి కింద పడేసి చెప్తాడు, ఓ నీ చేత పర్మిషన్ తీసుకొని పని చేయించే పని అయితే నిన్ను కిడ్నాప్ చేసి ఎందుకు చేస్తామా మేము, అన్ని మూసుకొని అందరూ కలిసి ఇంకా నుంచి మీ జీవితాంతం మీరు ఇక్కడే పని చేయాలి, సో దీనికి మెంటలీ ప్రిపేర్ అయిపోయి ఉండండి అని చెప్తారు. ఇప్పుడు ఈ ఎంప్లాయీలందరినీ ఎవరి రూమ్ కి వాళ్ళని తీసుకొని పోతా ఉంటారు. ఎవరి రూమ్ లోకి వాడు వెళ్ళండి అని చెప్పి అందరికి ఒక రూమే చూపిస్తారు. ఇదే అందరి రూమ్, అందరు ఈ రూమ్ లోనే ఉండాలి. వీళ్ళతో పాటు ఎలకలు, బొద్దింగులు, పిల్లులు అన్ని ఉంటాయి. ఇది వాళ్ళ రూమ్ కూడా. కాసేపు ఒకడు ప్యాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మా బాబులకి మెసేజ్లు పెట్టిస్తాడు, నేను ఇక్కడ ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా బానే ఉన్నాను, నన్ను ఎవడో గెలక్కండి అని చెప్పి. ఆ తర్వాత అదే షెడ్ లో నుంచి ఒకరిని తీసుకొని పోయి అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు వీడిని చంపేస్తారు. ఎందుకంటే వీడు అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశాడంట. ఆల్మోస్ట్ అంతా కేజీఎఫ్ టైపే జరుగుతుంది, కాకపోతే టెక్నాలజీతో మెయింటైన్ చేస్తున్నారు. బొగ్గు ఒకటి తక్కువ. ఆ తర్వాత పొద్దునే బెల్లు కొడతారు, అందరు పనికి వచ్చేస్తారు. మన ప్యాన్ గార్డ్ కూడా పనికి వచ్చేసాడు యూనిఫామ్ వేసేసుకుని. ఇక్కడ ఈ ప్యాన్ గార్డ్ పని ఏంటంటే ఈ కస్టమర్లకు ఫోన్ చేసి, మాయ చేసి, మంత్రం వేసి వాళ్ళ చేత గ్యాంబ్లింగ్ ఆడిపించి వాళ్ళ దేవుని డబ్బులంటే లాగేలా చేయాలి. అదంతా విన్నాక మన ప్యాన్ గార్డ్ ఈ పనులు నేను తర్వాత ఎప్పుడు చేస్తానులే, ఇప్పుడు చేయనని చెప్పి నడుచుకొని పోతూ ఉంటాడు. ఏముంది, నెత్తికేసి ఒక్కటేస్తారు. వీడికి జనాలతో మాట్లాడడానికి బాగా మొహమాటం, సిగ్గేమో అనుకున్నాను. ఏదో అసలు మాట్లాడడమే రాదని ఇప్పుడు తెలిసింది.
అయిపోయింది. ఇప్పుడు మనోడు నేను ఇవన్నీ చేయనని చెప్పాడు కదా, అందుకని కొడుతూ ఉంటది. నేను చేస్తాను లేదా కొట్టడం ఆపండి అనే గ్యాప్ కూడా ఇవ్వదు, కొడతానే ఉంటది. అప్పుడే ఇక్కడికి లూగాడు వస్తాడు. లూగాడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ తో కొండ సచ్చిన వాళ్ళ చేత మనం పనులు చేయించాలి. ఆ సిస్టమ్స్ ముందు బొగ్గుగా దవ్వించాల్సింది, ఎందుకు అలా కొడుతున్నది అని అందరికి సర్ది చెప్పి అందరినీ సీట్లో వాళ్ళని కూర్చోబెట్టిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళ కంపెనీ యాప్ ఉంది కదా, ఆ లింకుల్ని అన్ని చోట్ల వాళ్ళ దేశంలో అన్ని ప్లేసులకు పంపిస్తూ ఉంటది. ఆల్రెడీ అన్ని సిస్టమ్స్ హ్యాక్ చేసి పెట్టేశారంట. వాళ్ళకి వీళ్ళకని తేడా లేకుండా వాట్సాప్ లు, మెసేజ్లు, ఫోన్లు ఇలా ఎలా పడితే అలా ఇవన్నీ పోతూనే ఉంటాయి. అదే ఇలా యాప్లు ఇలా అడ్వర్టైజ్మెంట్లు సపరేట్ అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా లింకులు పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఇది అందరికీ గబ్బు పనులు చేస్తున్నది, అదేం పెద్ద విషయం కాదు. ఇలాంటివి ఎప్పటికి కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ నాకు అసలు అర్థం కాదు ఏంటంటే, మనోడు ఇప్పుడు రోడ్డు మీద మొబైల్ ఫోన్లు అమ్ముకునేవాడు కాదు కదా, ఇప్పుడు పెద్ద హ్యాకర్, వరల్డ్ ఫేమస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ పనులు చేయించాలి, ఇలాంటి వాళ్ళని తెచ్చుకోవాలి అని అన్నప్పుడు ఈయన తీసుకొచ్చారుగా, ఇట్లాంటి తోటి చేత పెద్ద పనులు చేయించుకోవాలి ఏమన్నా. అది వదిలేసి మెసేజ్లు పంపించు, వాట్సాప్ లో చాటింగ్ చెయ్యి, ఇలా ఫుడ్ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు వీడి చేత? సరే అది కూడా వదిలేద్దాం. ఈ పనులన్నీ చేయించడానికి జనాలు కిడ్నాప్ చేసి మరీ తేవాలా? ఒరే ఇలా ఉద్యోగం ఉందా, ఇదిగా మీరు చేయాల్సిన పని అంటే ఈ గ్యాంబ్లింగ్ పనులు చేయడానికి లక్షల మంది రెడీగా ఉన్నారు, మేం చేస్తామని. ఎక్కడి నుంచో తీసుకొచ్చి కిడ్నాప్ చేయించి బలవంతం చేయించి ఇన్ని రకాలు చేయించుకోవాల్సిన పనే ఉంది వీళ్ళకి. నిజంగానే కేజీఎఫ్ లో కూలోల్ని ఎత్తకొచ్చినట్టే ఎత్తకొస్తున్నారు అందరినీ. అయితే మన ప్యాన్ గాడు ఎంత తన్నించుకున్నా అక్కడతో మాత్రం ఆగించుకునే రకం కాదు, ఇంకా తన్నించుకుందామనే మూడ్ లోనే ఉంటాడు. ఇప్పుడు వెంటనే మనోడు ఓ పేపర్ మొక్క తీసి దాని మీద హెల్ప్ 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 అని రాసి టాయిలెట్ కి వెళ్ళాలని చెప్పి టాయిలెట్ లోపలికి వచ్చి అక్కడున్న కిటికీ బయట నుంచి ఆ హెల్ప్ కాగితం మొక్కని బయట దోసేద్దాం అనుకుంటాడు. అయితే అప్పుడే మనోడు తెలిసిద్ది మొత్తం కిటికీలన్నీ ఫుల్ క్లోజ్ చేసేసి ఉన్నాయి, ఏవో ఐరన్ తీగలు అద్దాలు అన్నిటిని అడ్డం పెట్టి క్లోజ్ చేసేసేది. ఓకే అలా కాదు, విండోలన్నీ ఓపెన్ లోనే ఉన్నాయి అని అనుకుందాం. ఆ గాలోడు అడవి మధ్యలో ఏదో కొంప ఏదో కట్టి అక్కడ పనులు చేయిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆ కాగితం మొక్క ఇసిరేస్తే వీడికి ఏం వచ్చింది ఇప్పుడు? సరే వాడు దోల వదిలేయండి, వీడు మాత్రం టాయిలెట్ మీదకి ఎక్కి మీద ట్రై చేస్తాడుగా, ఆ టాయిలెట్ ని ఎగొట్టి పడేస్తాడు. కట్ చేస్తే మనం ఇప్పుడు కొన్ని రోజుల ముందు అని చూస్తాం. ఇక్కడే మనం ఈ మోడల్ ని కూడా చూస్తాం. యానా ఒక చాలా పాపులర్ ఫేమస్ వరల్డ్ ఫేమస్ మోడల్ అంట. కానీ మొన్న ఈవిడ ఉద్యోగాలని తీసేసేది, ఎందుకంటే ఎవడో ఒక గ్యాంబ్లింగ్ వెబ్సైట్ వాడు ఈవిడ ఫోటోని వాడుకున్నాడంట. వాడు గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లో ఈవిడ ఫోటో పెట్టుకుని ప్రమోట్ చేసుకున్నాడంట, అందుకని ఉద్యోగాలను తీసేసేదా? పెద్ద పెద్ద క్రికెటర్లు, యాక్టర్లు ఒకవేళ వీళ్ళు కూడా వాళ్ళ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లో ఫోటోలు ఇలా వాడుకుంటే వీళ్ళని ఏమైనా తీసేస్తారా? ఓ వీళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు అనుకోండి, ఎలాగో సర్లేండి మనకి ఎందుకు గానీ. అయితే మన యానాకు ఉద్యోగం పోయిందిగా, అప్పుడే గాలోడు ఇక్కడికి వస్తాడు. అదే ఆ లూ కింద పని చేస్తూ ఉంటాడు కదా, గ్యాంబ్లింగ్ దాంట్లో పని చేస్తాడు. ఇడు యానా దగ్గరికి వచ్చి, అమ్మా యానా, ఇదిగో ఇక్కడ ఈ చిన్న పని ఉంది నీకు, నేను నెలకి $1,50,000 ఇస్తాం, 1-2 కాదు $1,50,000 ఇస్తాం. దాంతో పాటు ఇల్లు ఇస్తాం, బట్టలు ఇస్తాం, బంగ్లా ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాం, నువ్వు జస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని అలా కార్డులు అటు ఇటు అంటే చాలు అని అనగానే, ఇంకేముంది మన యానా మోడల్ అయిందే దీనికోసం కదా, నువ్వు డబ్బులు ఇస్తా అంటే నాకేమవుతుంది, ఇవ్వగా నేను పని చేస్తా అని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు యానా అలాగే చాలా మంది మోడల్స్ ని తీసుకొని పోతా ఉంటారు. తీసుకొని పోయేది ఏదో పెద్ద పెద్ద మోడల్స్ ని తీసుకొని వెళ్తున్నట్టు ఫ్లైట్ లో హైటెక్ బస్సుల్లో తీసుకెళ్లాలి కదా, అట్లా ఏం తీసుకొని పోదు. ఏదో పక్క దేశంలోకి ఉగ్రవాదులు పోతున్నారు అన్నట్టు ట్రక్కుల కింద నుంచి, ఫెన్సుల కింద నుంచి, తుక్కు బస్సుల్లోకి ఎక్కించి ఎట్ట పడితే అట్ట తీసుకొని పోతూ ఉంటది. కనీసం అప్పుడైనా అడగాలిగా ఎందుకో ఎట్టెత్తకపోతున్నారని. లేదు, ఇవన్నీ దాటి వెళ్తే బంగ్లాలు డబ్బులు వస్తాయి కదా, అందుకే ఎగేసుకుంటూ అందరు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అందరిని తీసుకుని వెళ్ళి మంచి డ్రెస్సులు ఇస్తారు, మేకప్ కిట్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. మనోడు కూడా ఈ లూగాడు కూడా వచ్చి అందరితో మాట్లాడుతూ, మీరు అందరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే మీ అంతా ఒక్కొక్కరు మినిమం $5 మిలియన్ సంపాదించాలి. అంత సంపాదించాకే మీలో ఎవరైనా బయటికి వెళ్ళగలరు. అందులో నుంచే మీకు $1,00,000-2,00,000 పడేస్తాను. అప్పుడు దాకా మీరు మూసుకొని ఇక్కడే ఉండాలని చెప్పి పాస్పోర్ట్లు, వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులు, సెల్ ఫోన్లు అన్ని లాగేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గేమ్స్ ని డైరెక్ట్ గా వెళ్లి మనుషుల ముందు కూర్చొని ఆడరు. ఇలా ఎవరు పడితే బయట నుంచి జనాలు వచ్చేసి ఇలా ముందు కూర్చొని ఆడితే ఈజీగా దొరికిపోతారు కదా వీళ్ళు, ఇలా బాధలన్నీ చెప్పేస్తే. అందుకే ఇది అంతా ఆన్లైన్ లో జరిగిద్ది. ఇలా ఆన్లైన్ లో మన యానా అలాగే మోడల్స్ వచ్చి కూర్చొని ఉంటారు. ఇటు నుంచి మొబైల్స్ లో, ల్యాప్టాప్స్ లో ఆ గేమ్ ఆడుతుంటారు కస్టమర్స్. మన యానా అయితే ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయిందంట. మన పాప ఆడుతూనే ఉంది, ఆడిస్తూనే ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన $5 మిలియన్ కోసం కష్టపడుతూనే ఉంది. అయితే ఒక రోజు కడుపు నొప్పి రావడం వల్ల వాష్రూమ్ కి వచ్చి ఉంటుంది. కరెక్ట్ గా ఇదే రోజు మనోడు బాత్రూమ్ ఎక్కి మరి ఎగొట్టాడు కదా దాన్ని, అది ఇప్పుడే జరుగుతుంది అనమాట. ఇప్పుడే ఇక్కడ వీళ్ళిద్దరు కలుస్తారు, కలిసి మాట్లాడుకుంటూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక్కడికి గాలుడు మళ్ళీ వస్తాడు. ఇంకా ఆ కేడకు పోతాడు, యానా వెనకాలే వచ్చేసి ఉంటాడు. ఈ గ్యాప్ లో మన ప్యాన్ గాడు యానాతో, నీ $5 మిలియన్ నువ్వు సంపాదించడానికి నీకు ఫుల్ గా హెల్ప్ చేస్తాను, నా సపోర్ట్ నీకే అని అంటాడు. ఆ గాలుడు రాగానే ముందు మనోడు వెళ్ళి దాక్కుని పోతాడు. ఇది వచ్చి రాగానే ముందు యానాని లాగి పెట్టి లంపకాయ వేసి యానాని సైడ్ కి లాగుతాడు. పని చేయకుండా ఏడేం చేస్తామని. మూలకెళ్ళాక తెలిసిద్ది ఇటు సీసీటీవీ కెమెరాల నుంచి యానాని సైడ్ చేసాడు. సైడ్ చేశాక అర్థమైంది మనకి ఈ గాలిగాడు యానాని లవ్ చేస్తున్నాడంట. అందుకే యానాకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చి మన ప్యాన్ గాడిని ఎలాగో ప్యాన్ తీసుకుని వాయి కొడతాడు అనుకోండి. కట్ చేస్తే మనం ఇప్పుడు ఈయన చూస్తాం. ఎవడి హ్యాండ్సమ్ బాయ్ అని అనుకుంటున్నారు కదా, ఇంతసేపు మనం యానాని, ప్యాన్ ని, ఆ కేజీఎఫ్ లో బానిసల్ని, వీళ్ళందరిని చూసి, వీళ్ళందరి బాధలను చూసి మనం బాగా బాధపడ్డాం. కానీ ఇప్పుడు నుంచి వీడు పడే బాధలు, కష్టాలు వీటి ముందైతే వాళ్ళందరి బాధలు జుజూబీలా ఉంటాయి. ఇప్పుడు వీడు వాడి గర్ల్ ఫ్రెండ్ ని డ్రాప్ చేసేసి వచ్చి ఉంటాడు. అప్పుడే వీడి ఫోన్ కి సేమ్ అదే గ్యాంబ్లింగ్ యాప్, ఆ
లూగాడిది గ్యాంబ్లింగ్ వెబ్సైట్ వస్తుంది యాడ్ లాగా 100కి 1000 ఇస్తా 1000కి 1,00,000 ఇస్తా అని చెప్పి వస్తుంది. ఏముంది ఇప్పుడు వెనక ముందు కూడా చూడకుండా వెంటనే క్లిక్ చేసేస్తాడు. డైరెక్ట్ గా ఆడడం మన యానాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు గేమ్ ఆడడానికి. వర్చువల్ గానే అంతా జరుగుతూ ఉంటుంది, డైరెక్ట్ గా కాదు. మనోడు ఇలా గేమ్ ఆడుతూ ఉంటాడు. గేమ్ కి డబుల్ త్రిబుల్ డబ్బులు గెలుచుకుంటూ ఉంటాడు. బాగా డబ్బులు సంపాదించాక ఆ గేమ్ ఆడడం ఆపేస్తాడు. ఇప్పుడు మన అందగాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తూ ఈ గేమ్స్ లో ఎలా గెలవాలో నేను నేర్చేసుకున్నాను. చాలా సింపుల్ విషయం. మన దగ్గర డీలర్ ఉంటాడు కదా, ఆ డీలర్ తో పాటు మనం ఆడేటప్పుడు ప్రతిసారి డబ్బుల్ని డబల్ చేసుకుంటూ ఆడాలి. ఆ డీలర్ గాడు మా ఇంప్రెస్ అయిపోయి మనల్ని గెలిచేలా చేసేస్తాడంట. ఇది హ్యాకింగ్ కనిపెట్టేశాడు మరి ఆ వెబ్సైట్ లో. ఈసారి వాడు గర్ల్ ఫ్రెండ్ కి నెక్స్ట్ టైం పెద్ద గిఫ్ట్ కొందామని చెప్పి వీడు గెలుచుకున్న డబ్బులన్నీ ఎత్తకపోయి నెక్స్ట్ డే గేమ్ ఆడడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనోడు వాడు కొత్తగా చేసుకున్న హ్యాకింగ్ ప్లాన్ ని అప్లై చేస్తాడు. డబల్ పెట్టుకుంటా పోతాడు. ఇంకేముంది, సెకండ్ రోజులో మొత్తం డబల్ లో ఓడబిగించుకుంటాడు డబ్బులన్నీ. దాంతో వీడి కోపం వచ్చేసి నేనేంటి, నా తెలివితేటలేంది, నేను ఓడిపోవడం ఏంటి అని. అప్పుడే మన ప్యాన్ గాడు వీడికి మెసేజ్ పెడతాడు వాట్సాప్ లో. అంటే మన యానా ఉంది కదా, మన యానా పంపించింది వీడికి మెసేజ్. వాట్సాప్ లోనే కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది, అవన్నీ చేస్తుంది మన యానా మోడలే అన్నట్టు మన ప్యాన్ గాడు మెసేజ్ చేస్తూ ఉంటాడు. వీడికి మెసేజ్ ఏం పెడతా అంటే, రోలెట్ గేమ్ ఉంది కదా, నెక్స్ట్ టైం నువ్వు ఆ గేమ్ ఆడు, నీకున్న స్కిల్స్ కి నువ్వు ఆ గేమ్ అయితే ఖచ్చితంగా బాగా గెలవగలవు అని మెసేజ్ పెడతాడు. ఆ మాటలు వినగానే మనోడు ఇంప్రెస్ అయిపోతాడు. అవునా, ఈ మధ్య డీలర్లు ఫోన్లు చేసి కస్టమర్లకు ఎంత హెల్ప్ చేస్తున్నారా అని చెప్పాడు. ఓకే చెప్పేస్తాడు. ఆ తర్వాత వాడు గర్ల్ ఫ్రెండ్ తీసుకుని బయటకు పోతాడు. అప్పుడే మెసేజ్ వచ్చింది, ఇది కరెక్ట్ టైం, ఈ టైంలో కానీ నువ్వు గేమ్ ఆడావంటే ఖచ్చితంగా గెలిచేస్తావు, నా బయటకు వచ్చే గేమ్ ఆడని చెప్పాను. కానీ వెంటనే ఏదో లోన్ యాప్ ఓపెన్ చేసి 5 లక్షలు ఆ లోన్ యాప్ లో నుంచి లోన్ తీసుకుంటాడు. లోన్ తీసుకుని అలా వెళ్ళి ఈసారి ఆ గేమ్ లో ఆడు చెప్పిన ఆ గేమ్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెడతాడు. వెంటనే ఆ డబ్బులు డబుల్ అయిపోతాయి. చాలా హ్యాపీ అయిపోతాడు. వీడికి ఏదో ట్రేడింగ్ టిప్ ఇచ్చాడు అవడం అన్నట్టు తెగబాగా యాక్షన్ చేస్తాడు. నెక్స్ట్ రోజు వీడు మళ్ళీ ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉంటే యానా నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది. అదేనండి ప్యాన్ గాడే చేస్తున్నాడు. అదే ఎందుకు ఖాళీగా ఆఫీస్ లో కూర్చోన్నావు, సాకర్ గేమ్ చూస్తున్నావు కదా, ఆ గేమ్ మీద కూడా నువ్వు పెట్టాయి. ఎవడు గెలుస్తాడు, ఎన్ని గోల్స్ కడతాడు, ఇట్లాంటి వాటి మీద పెట్టలేసావంటే నీకు ట్రిపుల్ డబ్బులు వచ్చేస్తాయి. వెంటనే బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ లో ఏముందో ఇదే అసలైన గేమ్, అయ్యేతకు డబ్బులే అని చెప్పి డబ్బులు ఇస్తుంది. ఇంకేం చేస్తాం, ఈ ఏదో గాలివాడు అవడానికే పుట్టినట్టున్నాడు. వెంటనే ఎట్ట కూడా డబ్బులు సంపాదించొచ్చని స్పోర్ట్స్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూడా డబ్బులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ యానా పేరు చెప్పి మన ప్యాన్ గడ్ చేయిస్తూ ఉంటాడు. మరి ప్యాన్ గడ్ని ఎందుకు పిలిపించాలనుకున్నారు, ఈ పనులు చేయించడానికే. ఈ సోది పనులు చేయడానికి రోడ్డు మీద 100 మంది రెడీగా ఉన్నారు. వచ్చి చేయాలంటే 100-150 కూడా చేస్తారు. ఈ బొక్క పని చేయడానికి అంత పెద్ద గ్రాడ్యుయేట్ ని కిడ్నాప్ చేసి మరీ ఎతకొచ్చారు మన ప్యాన్ గడ్ని. ఇంకో పక్క ఈ గాలిని చూస్తే ఈయన్ని ఎదవం చేయడానికి అయితే చిన్న పిల్లలు చాలా ఎక్కువ. ఈడంతా ఈడే వచ్చి ఎదవైపోతున్నాడు. అయితే మన ప్యాన్ గడ్ ఇప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటాడు కదా యానా పేరు చెప్పి. ఈడేమో టిప్స్ తీసుకొని అదే రకంగా బెట్టింగ్లు వేసుకుంటా పోతా ఉంటాడు. దాని వల్ల ఈడు పెట్టిన డబ్బులన్నీ పోతానే ఉన్నాయంట. 2-3 సార్లు డబ్బులు పోతే ఎవడన్నా ఆపేస్తాడు. ఈడు ఆ రకం కాదు, వీడు ఆస్తి అంతా అమ్మి ఆ లూలు గడ్ కంపెనీలో తగలెట్టేదాకా ఇట్నే ఆడుతుంటాడు. వీడిదే ఉన్న డబ్బులన్నీ పోవడం వల్ల వీడు వాళ్ళ కంపెనీల్లో ఇంటి పక్కన వాళ్ళు ఎంత మంది ఉంటే అంత మందికి రెఫరెన్స్ లింకులు పంపించి డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు డబ్బులు వస్తాయని. ఆ తర్వాత డే బై డే రకరకాల లోన్లు తీసుకుని ఆ లోన్లో అప్పుల్లో మునిగి తేలుతా ఉంటాడు. లోన్ తీసుకోవడం బెట్లేయడం, అప్పు తీసుకోవడం బెట్లేయడం, ఇంట్లో సామాన్లన్నీ అమ్మేయడం బెట్లేయడం. ఎవడన్నా గెలుస్తూ ఉంటే బెట్టేస్తా ఉంటాడు, వీడు ఓడిపోతూ ఉంటే బెట్ల మీద బెట్లేస్తున్నాడు. అయితే మొత్తం మీద వీడు మొత్తం ఫుల్ అప్పుల్లోకి వెళ్ళిపోయాడు కదా, లోన్లేమో ఫుల్ తీసుకో ఉన్నాడు. ఇంక డబ్బులు కట్టకపోవడం వల్ల లోన్ కంపెనీ వాళ్ళు వీడి ఇంటికి వచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ ఎత్తపోతా ఉంటది. ఆ తర్వాత ఇంకో లోన్ కంపెనీ వాడైతే డైరెక్ట్ వీడి ఇంటికి వచ్చేసి ఇంట్లో సామాన్లన్నీ లేకపోయేసరికి వీడిని ఎత్తకపోయి ఒక్కొక్క హాస్పిటల్ తిప్పుతూ వీడు బ్లడ్ లాగేసి అమ్మేసుకుంటూ ఉంటాడు. వీడి గాలి సచ్చినోడు. వీడికంటే కేజీఎఫ్ సినిమా నయం కదా, ఈ సినిమాల్లో జనాల కంటే ఆ కేజీఎఫ్ సినిమాల్లో కూలోళ్ళు ఇంకా బాగా ట్వీట్ చేశారు. వీడిని హాస్పిటల్ ఎత్తపోయి వీడు బ్లడ్ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు కదా, ఇంకా సేవలేడు సస్తాడు అనే టయానికి మనోడు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు భూములు అన్ని అమ్మి పడేసి అప్పులన్నీ తీర్చడానికి డబ్బులు తెచ్చేసి ఉంటది. మాఫియావుడు బ్లడ్ లాగి అమ్ముతున్నాడంటే ఓకే, హాస్పిటల్ ఎలా తీసుకుంటున్నారు అంతంత బ్లడ్, అందరూ కూడబలుకొని ఉన్నట్టున్నది. ఆ తర్వాత మనోడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మనోడికి పిచ్చి కోపం వచ్చేసింది. డబ్బులన్నీ పోయాయని తెలుస్తుంది. ఇంకా మనోడి గ్యాంబ్లింగ్ గోల్ని బెట్టింగ్ గోల్ని అందరినీ పట్టించడానికి ట్రై చేస్తా అనుకుంటున్నారా, ఈ బొక్కగాడికి అంత సీన్ లేదు. వీడు మళ్ళీ వీడి దగ్గర ఉన్న బండి అమ్మేసి ఆ డబ్బులతో గ్యాంబ్లింగ్ ఆడడానికి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క వీళ్ళ అమ్మా బాబుని చూస్తేనేమో వీడి క్రెడిట్ కార్డులు ఏ కార్డులు ఉంటే ఆ కార్డులు అన్ని ఫుల్ మాక్సిమం లిమిట్ కి వాడిపడేశాడు. అంతా మునిగిపోయి ఉన్నాడు. వీళ్ళ అమ్మా బాబా చూస్తే ఆల్రెడీ ఆస్తులన్నీ అమ్మేసి వీడు కొన్న అప్పులన్నీ తీర్చేసేమో అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు సగంలో సగం కూడా తీర్చలేదని ఇప్పుడే తెలిసిద్ది వీళ్ళకి. వీడి గర్ల్ ఫ్రెండ్ అప్పుడే ఇక్కడికి వస్తుంది. ఏం గర్ల్ ఫ్రెండ్, 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ వచ్చి వీడి బాయ్ ఫ్రెండ్ కలిసిద్ది. ఇప్పుడు రాగానే వీడు వాడి ఫోన్ ఇచ్చి ₹1,00,000 ఒక టీం మీద బెట్టింగ్ వేసి పెట్టమంటాడు. మేడం గారు కూడా అలాగే ఆ టీం మీద బెట్టింగ్ వేసి పెడుతుంది. ఆ తర్వాత యాజూజల్ కి వీడికి ఉన్న దరిద్రానికి వీడు ఆ బెట్టి అలాగూ ఓడిపోతాడు. ఈసారి వీడు ఈ టీం గెలిచేలా లేదు, ఆపోజిట్ టీం మీద అందులో ఉన్న డబ్బులు మొత్తం పెట్టేయమంటాడు. అయితే ఈసారి మొత్తం వీడే గెలుస్తాడు, కొంచెం ఎక్కువే గెలుస్తాడు. కానీ పాపం వాడి మొహం ఒక్కసారి చూడడం మీద వాడి దరిద్రం గురించి మనకు తెలీదా. వీడు ఏదో దరిద్రానికి గెలిచే ఛాన్సే లేదు. అక్కడ టీం మాత్రం గెలిచింది కానీ ఈడే గెలవాల. ఎందుకంటే వీడు సెకండ్ టైం బెట్టయ్యమ్మా అని చెప్పినప్పుడు ఈవిడ మాత్రం పెట్టానులే అనింది. ఎందుకంటే ఈడన్నా ఎలవతనానికి ఎలాగే ఓడిపోతాడు ఈడు ఏది చెప్పినా. అందుకే బెట్టేయకుండా ఉంటే ఆ డబ్బులు
డబ్బులన్నా మిగులుతాయని బెట్టు ఉండదు. అయితే ఈసారి గెలిచాడు అనుకున్నాడు కానీ వాడు గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఈసారి బెట్ వేయలేదు. వేసుంటే తెగొచ్చుండేవి. వీడు ఫుల్ అప్సెట్ అయిపోయి కోపం అయిపోతాడు. ఆ తర్వాత 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి వీడి మీద కంప్లైంట్ ఏమి ఇవ్వలేండి, మా ఓడు బెట్టింగ్ అని చెప్పి మొత్తం డబ్బులని తగలేస్తున్నాడు, ఎవరో కావాలన్నాడు చేయించి తగలెట్టిస్తున్నాడు, ఏదైనా చేసి చావండమ్మా అని చెప్పి వెళ్ళి పోలీసుని అడుగుతుంది. ఈ పోలీస్ ఆవిడ అది విన్నాక చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వీడిని చూస్తే వీడు మొత్తం వీడు ఇంకా మనిషి కాదు, వీడు మారిపోయాడు. వీడు ఇంకా లూ కంపెనీని పోషించడానికి ఫిక్స్ అయిపోయాడు. ఇంట్లో ఏముంటాయి అవి తెపాల్లో కళాసులు ఏమైనా అమ్మేస్తున్నాడు. వీళ్ళ నాన్న సేవింగ్స్ కోసం డబ్బులు దాచిపెట్టి ఉంటే ఆ డబ్బులు కూడా ఇవ్వమని, లేకపోతే చచ్చిపోతా అని గోల చేస్తాడు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ వీడు ఎత్తకపోయి మీరు ఏం చెప్తే అది చేస్తానండి, అదే యానాతో మీరు చెప్పండి మేము చేసేస్తానంటే ఈ డబ్బులన్నీ ఎత్తకపోయి ఇదిగో నువ్వు వాడు అనగానే వెంటనే వేసేస్తాడు. అట్నుంచి అయితే 2 నిమిషాలు ఉన్న డబ్బులు ఆ డబ్బులు కూడా పోతాయి. ఆ తర్వాత ఏం జరిగిద్దో ఇంకా తెలిసిందే కదండి. వీడి జీవితంలో ఇంకా అవ్వాల్సిన దరిద్రాలన్నీ అయిపోయాయి. ఇంకా మిగిలింది ఒక్కటే, అది వీడి జీవితం. సో యాజ్ యూజువల్ తెలిసినట్టే పైనుంచి కింద దూకేస్తాడు. ఆ తర్వాత చూస్తే మన లూగాడు ఆ టీం వాళ్ళు అందరూ కలిసి మనోడికి దండేసి పూజలు చేసి దండం పెడతారు. మా కంపెనీని నిలబెట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పి. మరి మన గాలోడు వాడు వాళ్ళ తాత ముత్తాతలు అమ్మ బాబులు సంపాదించిన ఆస్తి అంతా దేశపోయి ఈ లూగాడు చేతిలో పెట్టాడు కదా. మరి చాలా మంచి కస్టమర్కి ఇంక ఎంప్లాయీ లూగాడు అందరూ హ్యాపీ పార్టీ చేసుకుంటారు, గోలగోలు చేస్తారు. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ తప్ప మొత్తం మీద యానా చెప్పినట్టే $5 మిలియన్ సంపాదించి వీడికైతే ఇచ్చేసింది. సో ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని వీడికి వస్తే వీడు పాస్పోర్ట్ ఇచ్చేస్తా అనుకుంటున్నారు. వీడి గురించి తెలిసిందే కదా, ఎట్ట వదులుతాడు వీడు, అంత డబ్బులు సంపాదించి పెట్టింది. అది కాక అది కూడా అంత తొందరగా సంపాదించింది. ఏదైనా కొంచెం లేటుగా అలా కొంచెం సంపాదిస్తూ ఉంటే ఈవిని పెట్టుకున్నా మనకు పెద్ద లాభం వచ్చేట్లేదు, మేపడానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయని చెప్పైనా కనీసం వదిలేసేవాడు. కానీ ఈవెన్ చూస్తే ఏదో స్వర్గంలోంచి దిగొచ్చింది ఏడి కోసమే, నీకు కావాల్సిన భాగాలు ఇస్తాను తీసుకో అన్నట్టు గంటకి లక్షలు సంపాదించి ఇచ్చేసింది. వీడికి ఇంకెందుకు వదులుతాడు, ఇంకొన్ని రోజులు ఏడే పని చేయాలి నువ్వు వెళ్ళిపోయాడు నుంచి అని అంటాడు. ఇక్కడ మన ప్యాన్ గడ్ చూస్తే ప్యాన్ గడ్ కూడా హెల్ప్ గట్టిగా చేశాడు కదా, అందుకే వీడికి ఇప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి స్పెషల్ గా ఇస్తారు. అంటే వీడి వర్క్ ని అప్గ్రేడ్ చేస్తారు. అంత గొప్పగా ఏం లేదండి, చెయ్యాల్సిన పని అదే, వీడికి సపరేట్ గది మాత్రం ఇస్తారు అంతే. ఇప్పుడు వీడి దగ్గర చూస్తే వీడి దగ్గర ఒక నోటు, డబ్బుల నోటు ఒకటి ఉంటది. ఆ కాగితం మీద ఇప్పుడు వీడు హెల్ప్ 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 అని రాస్తాడు, ఏడొకటి ఇసేద్దామని. నాకు అర్థం కాదు ఏంటంటే వీడు ఏమైనా అంతకుముందు ప్రింటింగ్ ప్రెస్ లో పని చేసేవాడా? మన ప్యాన్ గడి చేతికి ఫోన్ ఇచ్చారు, పెద్ద ల్యాప్టాప్లు ఇచ్చారు, ఖాళీగా మూల వదిలేసి నువ్వు పని చేసుకోవాలని వదిలేసారు. ఈయన చూస్తే మన ప్యాన్ గడ్ ఏమో వరల్డ్ ఫేమస్ హ్యాకర్, నార్మల్ వాడు కాదు కదా. ల్యాప్టాప్ లో అది యూజ్ చేసి హ్యాక్ చేసి మెసేజ్ పంపించుకోకుండా ఎవరికన్నా ఇప్పుడు చూసిన కాగితం మీద వెళ్ళిపో అని రాస్తుంటాడు. అయితే ఉండే కొద్దీ మన ప్యాన్ గడి తెలివితేటలు లూగాడికి అర్థమైపోయి అదే బాగా స్కిల్ ఉందని వీడికి తెలిసి వీడికి స్పెషల్ గా వర్క్ ఇచ్చి వాడి కంపెనీ డేటాబేస్ అంతా ఇచ్చేసి సాఫ్ట్వేర్లు కంపెనీ మొత్తం మన ప్యాన్ గడి చేతిలో పెట్టేస్తాడు ఈ లూగాడు. మన ప్యాన్ గడ్ ఇప్పుడు స్పెషల్ సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమోషన్ కోసం చాలా మంది కూలీలు పని చేస్తా ఉంటారు కదా, వాళ్ళందరూ పని చేసే అవసరం లేకుండా ఉద్యోగాలు పోయేలా చేస్తాడు. దాంతో లూగాడు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పనిచేసే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఇంకా మీరు అవసరం లేదు అని చెప్పి ఉద్యోగం నుంచి బయట పంపించేస్తాడు. మన ప్యాన్ గడ్ అన్ని పైకే ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టున్నాడు. మొత్తం డేటాబేస్ అంతా తీసుకొచ్చి చేతిలో పెడితే అసలు ఏం చెయ్యట్లేదు, వీడు కాగితాల మొక్కల దగ్గర ఆగిపోయి ఉన్నాడు. అయితే వీళ్ళందరూ పోయేటప్పుడు మనోడు ఆ డాలర్ మీద హెల్ప్ అని రాశారు కదా కాగితం మీద, ఆ కాగితం మొక్క బయటకు పోయేవాడికి ఒకటికి ఇచ్చేసి ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టగా బయటికి వెళ్ళి అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ గాలోడు ఉన్నాడు కదా, లూ కింద పని చేస్తాడు, వీళ్ళందరినీ తీసుకొని పోతూ ఉంటాడు. అయితే అప్పుడే గాలోడికి సిగరెట్ కావాల్సి వచ్చి డబ్బులు లేకపోయేటప్పటికి అందరి దగ్గరికి వచ్చి ఎత్తుతా ఉంటాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా అని. ఏముందే కరెక్ట్ గా మనోడు దరిద్రం కొద్ది వీడి దగ్గర ఉన్న డబ్బులు నోటే దొరుకుద్ది. నోటు తీసుకెళ్లి సిగరెట్లు కొనుక్కొని బయటకు వచ్చేస్తాడు డబ్బులు ఇచ్చేసి. కానీ ఈ షాప్ లో ఆవిడ మళ్ళీ పిలిపించి ఇదిగోండి కాగితం మీద ఏదేదో రాసింది, ఇట్లాంటివన్నీ రాసుంటే కాగితాలు మేము తీసుకోమని చెప్పి అంటది. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు ఇలా గీకారని. ఇదంతా కూడా నాకు పెద్ద గేమ్ అనిపించలేదు. ఇప్పుడు ప్యాన్ కార్డు లేపేసినా పెద్ద నేను పట్టించుకోను, కానీ ఆ బక్క సచ్చినోడు మాటికి డబ్బుల మీద హెల్ప్ అని రాస్తుంది. ఎవరికైనా ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు చూశాక హెల్ప్ అనేది చదివి పాపం వీళ్ళకి హెల్ప్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వాడు రాశాడు. ఆ తింగరదై షాప్ లో ఏం పని చేస్తుంది ఎవరు వచ్చిందో తెలియదు. అది దాని మీద చదివి ఏంది పేపర్ మీద ఏదేదో రాశారు, ఇట్లాంటి మేము తీసుకోం, మీరే ఉంచుకోండి మాకు అవసరం లేదని చెప్పి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసింది. చూడండి అక్కడ అనిపించిందండి నాకు ఆ బక్కోడి మీద చీడి బతుకని చెప్పి. అయితే ఇప్పుడు ఈ లూగాడు ఆ $100 కాగితం ఎవరి దగ్గర ఎంప్లాయ్ దగ్గర ఉండాలి కదా, బయటకు వెళ్ళిపోయేవాడిని వాడిని మళ్ళీ వెనక్కి పిలిపించి వాడిని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత మన యానా ఉంది కదా, యానా బస్సులో పోతూ ఉంటది. ఇంకా తన జీవితాంతం ఎక్కడే ఉండిపోయిద్దామని తనకు అర్థమైపోయింది. ఇంక ఇలా బతికినా వేస్ట్, ఇలా అయితే పని జాగ్రత్తలే అని చెప్పి బస్సు అలా పోతూ ఉంటే సడన్ గా కిటికీలోంచి బయట దూకేస్తది. ఏముంది సీపు పొల్లంత ఉంది, ఈజీగా కిటికీలోంచి పట్టేస్తది. యానా అయితే ఎలాగోలా తప్పించుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ గాలిగాడి కంటే స్పీడ్ గా పరిగెత్తి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది. పోలీసులకు వెళ్ళి వెంటనే కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా పోలీసులు కంప్లైంట్ ఇవ్వగానే ఇంకా చూసుకోండి ఆ పోలీసులు మన యానాని కట్టిపడేసి సెల్లో పడేసి లూగాడికి ఫోన్ చేసి నీ ఎంప్లాయీ ఇక్కడ ఉందిగా మేము జైల్లో పెట్టాం వచ్చి దేశపోదా అని చెప్తాడు. అంటే సుఖాంతం వచ్చేసింది ఎక్స్పెక్ట్ చేసేది ఏంది. ఇప్పుడు ఆ లూగాడి ఇంకా యానా ఉన్నా వేస్టే మనకి, ఇది ఖచ్చితంగా తిరగబడిద్దని కట్టిపడేసి సముద్రంలో పడేయండో యానాని చెప్తాడు. అయితే ఈ యానాని ఆల్రెడీ గాలుడు లవ్ చేస్తామని చెప్పాం కదా, వీడు ఎత్తపోయి సముద్రంలో తోసేసాయని చెప్తాడు కానీ నిజానికి వాడు తొయ్యడు. ఇప్పుడు కట్ చేస్తే మనం ఆ బక్కపిల్ల ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ 10th క్లాస్
పాప. ఇప్పుడు ఈ పాప మళ్ళీ ఆ పోలీస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అడిగే బదులు నేనే పోయి కనిపెట్టున్నా ఈ పాటికి దొరికేసేవాడేమో ఆ గ్యామ్లో గడు. మీరు అందరూ కలిసి ఆ గ్యామ్లో కింద ఏమైనా పని చేస్తున్నది అని చెప్పి కోపంగా అడిగిద్ది. అంతే ఇంక ఇవిడికి సడన్ గా రక్తం మరిగిపోయిద్ది. రక్తం ఎలా మరిగిపోయిద్ది అంటే ఇంక చూడు, జీవితంలో మన దేశంలో గ్యాంగ్స్టర్ ఎవడన్నా గ్యాంగ్స్టర్ అవ్వాలంటే భయపడాలని చెప్పి ఒక పెద్ద టీముని తయారు చేసి ఒక్కొక్కరిని పట్టుకోవడం స్టార్ట్ చేసిద్ది. ఇంకేముండదు. ఆ రోజు పొద్దున అనుకుంటే సాయంత్రం నుంచి అందరూ దొరికిపోతూ ఉంటారు, అందరిని పట్టేసుకుంటూ ఉంటది. మన లూగడి టీం మెంబర్స్ అంతా దొరికిపోతూ ఉంటారు, అరెస్ట్ అయిపోతూ ఉంటారు. ఇన్ని రోజులు ఈ పోలీస్ ఆవిడ కింద వీళ్ళందరూ పని చేసినట్టున్నది. పొద్దున అనుకుంటే సాయంత్రం పట్టేసుకుంది, బ్లడ్ మరిగిపోయి. అయితే పోలీసు అలా వెళ్తూ వెళ్తూ మన యానా దిగిపోతారు. యానా పోలీసుని చూడగానే భయపడిపోద్ది. ఈ యాదవ్ లూగాడి పోలీసులు ఇంకా నాయనకాలే దిగుతున్నారు అని చెప్పి అలా భయపడి పారిపోతూ ఉంటది. కానీ పట్టేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే తెలిసిద్ది లూగాడి పోలీసులు కాదే అబ్బాయి ఇది ఇల్లు అని. ఇంకా యానా మొత్తం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉంటది ఎక్కడ ఏం జరిగింది అనేది. అదంతా విన్నాక పోలీసులు ఒకటే బాధ, ఏడుపే ఏడుపు. గవర్నమెంట్ మనం నడుపుతున్నావా లూగాడు నడుపుతున్నాడా, ఎంత ఎప్పుడు జరుగుతుందా మన దేశంలో అని చెప్పి. పాపం ఈ పోలీసులు వెళ్ళి దేశంలో ఎంత జరుగుతుందని ఇప్పటిదాకా తెలియదంట. ఇప్పుడు పోలీసులు అందరూ టీములుగా అయిపోయి ఆడ ఏడానే తేడా లేకుండా ఏడ పడితే ఆడ అందరిని పట్టబోతా ఉంటది. లూగాడికి ఏం సంబంధం ఉందో తెలిసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు ముందు. ఇంకా మన లూగాడు ఏముంది అటు ఇటు తిరుగుతా ఊరు తిరిగి పారిపోతా ఉంటాడు. వాడు కూతుర్ని పట్టుకుని ఎక్కడెక్కడో దాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇడు ఆ గ్యాంబ్లింగ్ పనులు మాత్రం ఆపడు, ఛాన్సే లేదు. అది మాత్రం డబ్బులు ఇటు దగ్గర బానే ఉన్నాయి, కానీ ఇడికి వ్యసనం అయిపోయింది గ్యాంబ్లింగ్ పనులు చేయడం. ఏదో తప్పించుకొని పారిపోతా ఇలా ఎంప్లాయీని కూడా తప్పించుకొని తీసుకుపోతా ఉంటాడు అడిగిపోయిన. అయితే లూగాడు ఎంప్లాయీలందరినీ ఎత్తపోయి ఒక దేవుడు అన్న విషయం తెలిసిద్ది. పోలీసులు అక్కడికి రాగానే వాళ్ళ ఎంప్లాయీస్ అంతా కంప్యూటర్ లో సిస్టమ్ లో పగలగొట్టేస్తారు అక్కడ ఉన్నవన్నీ. ఎందుకుగా అంత తెలివితేటలు, వాడిని పట్టుకుంటే ఎలాగో వేసేసి వాయి కొడతారు జైల్లో పడేసి. ఆధారం లేదు బొక్క లేదు ఇంకెంత జరిగాక. పోలీసులు అంతా ఇప్పుడు లోపలికి వచ్చేస్తారు. ఎంప్లాయీస్ లూగాడు గాలుడు అందరూ దొరుకుతారు. చాలా బేభత్సమైన డ్రామా జరిగిద్దిలేండి అక్కడ. మన పెద్ద పోలీసు ఆవిడని కాలుస్తారు, తర్వాత ఇల్లు కాల్చుకుంటారు, గాలుని లేపేస్తారు, లూగాడిని కిడ్నాప్ చేస్తారు, అదే పోలీసులు పట్టేస్తారు. మన ప్యాన్ గార్డ్ అలా ఎగురుకుంటూ వచ్చి యానాని కలుస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మన ప్యాన్ గార్డ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఇలాంటి బ్రోకర్ని వాళ్ళందరినీ పట్టుకోవడానికి అవన్నీ హ్యాక్ చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తాడని. నన్ను అడిగితే ఈ ప్యాన్ గార్డ్ని పెట్టుకోకుండానే బెస్ట్. ఈ ఎదోగడికి వాడికి ఇచ్చిన ల్యాప్టాప్ ని హ్యాక్ చేసి మెసేజ్ పంపించడం కాదు, కాపాడండా అని చెప్పి ఏం రిజల్ట్ వచ్చినా కాగితాల మీద రాసిస్తాడు మళ్ళీ. ఏదైతేనే మన పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ అయిపోయింది లాస్ట్ కి. మొత్తం దేశంలో ఉన్న బెట్టింగ్ వాళ్ళందరినీ పట్టేసుకుంటుందంట. లాస్ట్ లో అడవిడి జరిగిద్దిలేండి. మేము లూను పట్టేసుకున్నాం, వాళ్ళ హెడ్ ను పట్టేసుకున్నాం, వాళ్ళ టీం ను పట్టేసుకున్నాం, దేశాన్ని అంతా మార్చేసాం, మంది ఇప్పుడు గ్రీన్ సిటీ గొప్ప దేశం అని ఇంకేసుకుంటా ఉంటుంది లాస్ట్ లో. ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.